హృదయం నీవిప్పుడే సమర్పించవా? యేసే నీ మార్గము, యేసే నీ గమ్యము. ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్నటువంటి యేసయ్య నీ వైపు చూస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు. నీ మనసులో ఒక తీర్మానం కావాలని ప్రభు ఆశపడుతున్నాడు. దేవా నీకు స్తోత్రమయ్యా, దేవా నీకు స్తోత్రం. ఆత్మ అల్లాడిపోతూ ఉంది. ఆ మండుటెండల్లో యేసయ్య నీ కొరకు మాడిపోతూ ఇంకా దేనంగా జాలిగా నీ వైపే చూస్తున్నాడమ్మా. సహోదరుడా నీ వైపే చూస్తున్నాడు. ఓరి బరలాం తిరిగి విరియం. చిన్నప్పటి నుంచి నిన్ను ఎత్తుకుని అల్లారు ముద్దుగా పెంచి నిన్ను ప్రాణంతో సమానంగా చూసిన నీ తల్లిదండ్రుల్ని ఈవేళ నువ్వు గమనించుకుంటున్నావా? బాధల్లో నలిగిపోతున్నా యేసయ్య గమనించుకుంటున్నాడు. అమ్మా అమ్మా, ఆ చావు బ్రతుకుల మధ్యలో ఉన్న యేసయ్య పిలుపు ఏ తల్లి హృదయాన్నైనా కదిలించేస్తుంది, ఏ తల్లి హృదయాన్నైనా కుదిపేస్తుంది. ప్రియులారా, నీ తల్లిదండ్రుల్ని నువ్వు బాధ పెడుతున్నావా? ఆలోచించు ఒక్కసారి. తల్లిదండ్రుల్ని బాధ పెట్టే బిడ్డగా నువ్వు ఉన్నావా? ఆలోచించమ్మా సహోదరుడా, ఆలోచించు ఒక్కసారి. తల్లిదండ్రుల కన్నీరు నీకు అడ్డంగా మిగలకూడదయ్యా. అందుకనే బాధ్యత ఏమిటో ఒకసారి గుర్తెరుగు. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసయ్య బాధ్యత కలిగిన వ్యక్తి. నేను నాకు అప్పగించిన పనిలో బాధ్యత కలిగి ఉన్నాను. నీకు కూడా ఒక బాధ్యత ఉంది కదా. ఆ బాధ్యతలో నువ్వు కొనసాగుతున్నావా? ఆలోచించు ఒక్కసారి. ఈ శుభ శుక్రవారం నువ్వు ఒక మంచి తీర్మానం చేసుకుంటేనే నీ బ్రతుకుల ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు. నీ బ్రతుకుల ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు. ప్రియ సహోదరుడా, సహోదరి, నేను నువ్వు పరిశీలన చేసుకునే సమయం. యేసయ్య నిన్ను అడుగుతున్న ప్రశ్నలు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఆయన నిన్ను ప్రేమించాడు, నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావా? నేను నీకు జ్ఞాపకం ఉన్నానా? నాకు అప్పగించిన బాధ్యత. ఒక తల్లి తండ్రికి బిడ్డగా నన్ను పుట్టించాడు దేవుడు. మా నాన్న లేడు, అమ్ముంది. అమ్మా నన్ను చూసుకున్నట్లే యోహాను చూసుకో. యోహాను, అమ్మ నీకు అమ్మ, మన అమ్మ అంటూ బాధ్యత తను చూపిస్తున్నాడు. ఎందుకయ్యా ఎన్ని శ్రమలు పడుతున్నావని ప్రశ్నిస్తే, నాలుగవదిగా నీ కొరకే శ్రమను భరిస్తున్నాను. నా కొరకు నువ్వు అసలు కనీసం శ్రమ పడుతున్నావా? ఒంటి మీద ఉన్న వస్త్రం నలుగుతుందా? నువ్వు ఎండలో పని చేయటానికి, కష్టమైన పని చేయటానికి ఇష్టపడుతున్నావా? నా కొరకు, నీ కొరకు నేను శ్రమ పడితే నా పరిచర్య నిమిత్తంగా నువ్వు పడే శ్రమ ఏమిటి? పరిచర్య అంటే పారిపోతున్నావు, పనుంది అంటే పారిపోతున్నావు. దేవుని పనికి ఎందుకు దూరంగా ఉంటున్నావు? నీలో దుష్టుడి క్రియ చేస్తున్నాడు కనుక. ఆయన అంటున్నాడు, నీ కొరకు నేను శ్రమ భరిస్తున్నాను, నా కొరకు నువ్వు శ్రమ పడుతున్నావా? ఐదవదిగా దాహం వేస్తుందయ్యా అన్నాడు. దాహం. ప్రతి ఒక్కరూ కళ్ళు మూయాలి. ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్న యేసయ్య వైపు చూడండి. ఐదవదిగా దాహం అవుతుందన్నాడు. ఎంతోమందికి జీవజలాలు ఇచ్చాడు. నేనిచ్చే నీళ్లు తాగిన వాడు ఎప్పటికీ దప్పిక కొనడు, వాడు నా రాజ్యాన్ని చేరుకుంటాడు. ఈ దప్పిక ద్వారా, నేను ఇస్తున్న నీటి ద్వారా వచ్చే శక్తి నా రాజ్యానికి అతన్ని చేరుస్తుంది. నాకు దాహమైందయ్యా. నీ జీవితమే ఆయనకు ఆహారంగా నువ్వు ఇవ్వగలగాలి. నీ జీవితాన్ని ఆయనకు నువ్వు ఇవ్వగలుగుతున్నావా? ఆరవది, దేవా
నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానని ప్రభు చెప్పారు. మరి నీ ఆత్మని ఎవరికి ఇస్తున్నావు? మనుషులకా, డబ్బుకా, పేరు ప్రతిష్టలకా, అధికారానికా? ఎవరికి అప్పగించుకుంటున్నావు? యేసయ్య నీ కొరకు నా కొరకు తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు. ఈరోజే ఒక మంచి తీర్మానం చేసుకో. ప్రభువా, నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నాను, నీ పాత్రగా నన్ను వాడుకో. ఏడవదిగా, తండ్రి సమాప్తమైనది అంటూ తన ప్రాణాన్ని దేవుని చేతిలో పెట్టి ఆయన కళ్ళు మూశాడు. దేవాలయపు తెర పైనుండి కిందికి చిరిగిపోయింది, భూమి కంపించింది, ఆకాశం బద్దలైన రీతిలో ఆ భయంకరమైన అద్భుతమైన కార్యం, భూకంపం అక్కడ సంభవించింది. దేవుడు తన ప్రాణాన్ని తల్లడిల్లగా సమాప్తమైనది అంటూ పలికిన ఆఖరి మాట. ఓ రబరలాం తురివిలి విరియం తెరబలరకు రక్తం కార్చినవాడా, నా కొరకు ప్రాణాన్ని పెట్టిన దేవా, నా కొరకు సిలువలో శ్రమను భరించిన యేసయ్యా, నీకు స్తోత్రం. యేసయ్య నీ కొరకు చేసిన త్యాగాన్ని బట్టి అందరూ చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని గణపరిచి ప్రభు నామాన్ని మహింపరిచేసారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసెను, నాదు దోషమే నిన్ను అణువణువున హింసించెను, నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం. సిలువను చేరెదను విరిగిన హృదయముతోను, సిలువను చేరెదను విరిగిన హృదయముతోను. యేసయ్య ఆకాశానికి భూమికి మధ్యలో నీ కొరకు నా కొరకు 33.5 సంవత్సరాల జీవితాన్ని ముగించాడు ఆయన. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, 33.5 సంవత్సరాల జీవితాన్ని నీ కొరకు త్యాగం చేశాడు. సమాప్తమైనది అని పలికాడు. ఆయన జీవితం సమాప్తమైనది. యేసయ్యా, 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 ప్రాణముదారబోయుచునే ఈ ప్రేమ నీకై విలపించుచు, ప్రాణము దారబోయుచునే ఈ ప్రేమ నీకై విలపించుచు, ప్రాణము దారబోయుచునే. యేసయ్యా, ఈ ప్రేమ నీకై ప్రాణము దారబోయుచునే. సమాప్తమైన దంచు దిలిపి కర్తనుడివి
కీర్తి ఆహా మహాత్మ శరణ్య విమోచక. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మాతో మరొకసారి మీరు మాట్లాడారు. మా పట్ల మీ ప్రణాళికను గుర్తు చేశారు తండ్రి. ఈ ఆరాధనలో పాలు పొందిన ప్రతి బిడ్డకు వారి జీవితాల్లో మీకు అప్పగించుకుని శుభ శుక్రవారంగా మార్చబడేటట్లు కృపనిచ్చి బలపరిచి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకొనండి. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి